కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 150 డివిజన్ల కౌంటింగ్లో హోరాహోరీ ఫైట్ కనిపిస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఫైట్ ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా డివిజన్స్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. కొంత టీఆర్ఎస్ లీడ్ అయితే చాలా స్పష్టంగా ఉంది. 60 స్థానాల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ ముందంజలో ఉంటే బీజేపీ 43 స్థానాల్లో లీడ్లో ఉంది. ఎంఐఎం 22, ఇతరులు అంటే కాంగ్రెస్ ఒక 2 స్థానాల్లో ఇప్పటికే గెలిచినట్లు కనిపిస్తోంది. ఓవరాల్గా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ ఉంది. ఎవరు మేయర్ స్థానాన్ని అధిరోహిస్తారు అని అంటే మాత్రం హంగు వాతావరణం ఉంటుందా, లేదంటే టీఆర్ఎస్ సింగిల్గానే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుందా? హంగు వాతావరణం వస్తే ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుందా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరో గంట 2 గంటల్లో ఇంకా మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో బ్యాలెట్ కావడంతో కొంత నెమ్మదిగా కౌంటింగ్ జరుగుతోంది. ఈవీఎంలు అయితే ఈపాటికే లెక్కింపు కూడా పూర్తయిపోయి ఉండేది, కానీ బ్యాలెట్ కావడంతో ఆలస్యం అవుతోంది. వస్తున్న ఫలితాల్లో కూడా కొంత అటు ఇటుగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఒక్కో ఛానల్లో ఒక్కొక్క రకమైన రిజల్ట్స్ మనకున్నాయి. సో రాజ్ న్యూస్కున్న ప్రస్తుత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టీఆర్ఎస్ 60, బీజేపీ 43, ఎంఐఎం 22. సో చాలా స్థానాల్లో అంటే రిజల్ట్స్ ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఎవరెవరు గెలిచారన్నది కూడా మనం చూడొచ్చు. హీరో ఎట్ గ్రేటర్లో షబానా బేగం గెలుపొందారు. హయత్ నగర్కు సంబంధించి నవజీవన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అహ్మద్ నగర్లో ఎంఐఎం అభ్యర్థి రఫత్ గెలిచారు. శశికళ గెలిచారు. మంగళ్ హాట్లో బీజేపీ ఇక్కడ కూడా పాగా వేసింది. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాల్ని కైవసం చేసుకుంటున్నట్లు కనబడుతోంది, కానీ ఓటింగ్ శాతంలో కొంత ఎంఐఎంకి వ్యతిరేకత ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ గతంలో 4 స్థానాలుండే 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, కానీ ఈసారి అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటోంది. 30 స్థానాలకు పైగా వస్తాయా అంటే ఇప్పుడున్న లీడ్ అయితే 43 స్థానాలుగా కనిపిస్తోంది. ఇంకా ఎక్కువ వస్తాయా అన్నది చూడాలి. ఒకసారి సునీల్ నాతో పాటు ఉన్నారు, మా ఇన్పుట్ ఎడిటర్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎలక్షన్ కమిషనర్ని వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎలక్షన్ కమిషనర్ పార్థసారథికి ఎలక్షన్ కమిషనర్గా కాకుండా టీఆర్ఎస్ కండువా కప్తే అయిపోద్ది అన్న రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి పోలింగ్ దగ్గర నుంచి ఇవాల్టి కౌంటింగ్ వరకు హైకోర్టు ఆదేశాలను కూడా ఒకానొక సమయంలో పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఇవాళ మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది ఎంతవరకు వచ్చింది సునీల్? ఎస్ రఘు, కోర్టు విషయం లోపల కొంత ఎలక్షన్ కమిషన్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ కాపీని మొత్తం ఎన్నికల అధికారులకు అయితే సప్లై చేశారు. దాని మీద ఫ్రెష్ సర్క్యులర్ మాత్రం ఎలక్షన్ కమిషన్ జారీ చేయలేదు. కోర్టు ఆర్డర్ కాపీ కేవలం స్వస్తిక్ సింబల్ ఉన్నటువంటి ఓట్లను మాత్రమే లెక్కించాలి అన్నటువంటి కోర్టు ఆర్డర్ కాపీని ఎన్నికల కౌంటింగ్ అధికారులకు ఎలక్షన్ కమిషన్ సప్లై చేసింది. ఆ మేరకే కౌంటింగ్ అధికారులు కూడా స్వస్తిక్ సింబల్ ఉన్నటువంటి ఓట్లను మాత్రమే లెక్కిస్తున్నారు. అది కాకుండా చాలా ఆలస్యం జరిగినట్టుంది సునీల్. ఎస్, అంటే ఆ ఇంక్ మార్కు, పెన్ మార్కు ఉన్నటువంటిది ఇంకేమైనా గుర్తు ఉన్నటువంటి ఓట్లు ఉన్నట్టయితే వాటిని డిస్ప్యూట్ కింద తీసి పక్కన పెడుతున్నారు. ఫైనల్ రిజల్ట్స్ లోపల పక్కన పెడతారు. ఆ ఓట్లు కలిస్తేనే గెలుస్తారు అనుకున్న వాటి రిజల్ట్స్ మాత్రం ఆపుతారు. కోర్టు ఫైనల్ డైరెక్షన్స్ ప్రకారమే అది ఉంటుంది. లేకుండా అలాంటి ఓట్లు లేకుండానే అభ్యర్థి గెలిచినట్టయితే ఆ గెలుపును రిటర్నింగ్ ఆఫీసరు ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లారిటీ ఇది. ఈ విషయం లోపలైతే లంచ్ మోషన్ అంశం పైన ఎలక్షన్ కమిషను వెనక్కి తగ్గింది. నిలబడదు అనేటువంటిదే లీగల్ ఒపీనియన్ వచ్చింది. అది వేసినా కూడా నిలబడదు, రివ్యూ పిటిషన్ వేయాలి, అది సాధ్యం కాదు అనేటువంటి లీగల్ ఒపీనియన్స్ వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషను లంచ్ మోషన్ను పోకుండా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని కౌంటింగ్ అధికారులందరికీ కూడా సప్లై చేసి దాన్ని అమలు చేయాలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం ట్రెండ్స్ ఒకసారి పరిశీలిద్దాం. ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ 60, బీజేపీ 43 స్థానాల్లో, ఎంఐఎం 22 స్థానాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎటువైపుగా వెళ్తూ ఉన్నాయి ట్రెండ్ ప్రకారం మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనం ఛానల్స్ అన్ని చూస్తే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. బ్యాలెట్ కావడంతో కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతున్నట్టుంది. ఎస్, కొంత అంటే ఫస్ట్ రౌండ్ దాదాపుగా పూర్తిగా వస్తుంది. కొన్ని చోట్ల సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర సెకండ్ రౌండ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దాదాపుగా 127కు సంబంధించినటువంటి డివిజన్స్ రిజల్ట్స్ ట్రెండ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఉన్న సమాచారం అయితే బీజేపీ 43, టీఆర్ఎస్ 60, ఎంఐఎం 22. ఎంఐఎం 2016లో 60 డివిజన్లో పోటీ చేసింది, కానీ ఈసారి కేవలం 51 డివిజన్లో పోటీ చేసింది.
పోటీ చేసి గతంలో ఉన్న 44 డివిజన్లను ఎంఐఎం నిలబెట్టుకోవడానికే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎంఐఎం పోటీ చేస్తున్నటువంటి డివిజన్ల అంతటా కూడా ముస్లిం ఓట్ అనేటువంటిది నియర్ అబౌట్ 50%గా ఉంది. ముస్లిం ఓట్ను ఎలా కన్సాలిడేట్ చేసుకోవాలనేటువంటి వ్యూహాలకు ఎంఐఎం బాగా పదును పెట్టింది. ఆ మేరకు ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయినట్టుగానే కనపడుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎంఐఎం సీట్లు 44 సీట్లు నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఎంఐఎం సీట్ల ఓటింగ్ ముస్లిం ఓట్లలో ఏమైనా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గండి కొట్టినట్టయితే ఎంఐఎంకు ప్రమాదం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి టాలీ 44 కొంతమేరకు 1-2 సీట్లు తగ్గితే తగ్గొచ్చు. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఏమీ కనపట్లేదు. ఇక టీఆర్ఎస్ బీజేపీ విషయంలోనే టీఆర్ఎస్ బాగా ఓటు షేరు సీట్ షేర్ను తగ్గుతున్నాయి. ప్రమాద గంటికలు మోగుతున్నాయి అధికార టీఆర్ఎస్కు. కోర్ సిటీలో మాత్రమే టీఆర్ఎస్కు కొంత మేరకు పాజిటివ్గా కనపడుతోంది. నగర శివారు ప్రాంతాలు ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలో అయితే టీఆర్ఎస్ పూర్తిగా ఓడిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి మన టీఆర్ఎస్కి వెళ్తున్నాయి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో బీజేపీ బలపడుతుంది అంటే మిగిలిన తెలంగాణ జిల్లాలో అంతా కూడా బీజేపీ బలపడుతున్నట్టే. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ముద్ర ఏంటి, బీజేపీ హైదరాబాద్ పార్టీ అనేటువంటిది గెలిచినటువంటి గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 5 కూడా హైదరాబాద్కు చెందిన వాళ్ళే ఉన్నారు కానీ 2019 లోపల లోక్సభలో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ 3 సీట్లు బయట గెలుచుకోవడం అనేటువంటిది, ఉత్తర తెలంగాణ గెలుచుకోవడం అనేటువంటిదే బీజేపీ హైదరాబాద్ పార్టీ కాదు అనేటువంటిది తేలిపోయింది. ఇప్పుడు మరింతగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యం లోపల రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి ఎక్కడైతే వరద తీవ్ర స్థాయిలో ఉండి బాధితులంతా ఎక్కువగా ఉండి 10,000 పర్వత సహాయం అందలేదో అక్కడంతా కూడా బీజేపీ గెలుస్తుంది. టీఆర్ఎస్ అక్కడ దారుణంగా ఓడిపోతుంది. ఎక్కడైతే కాంగ్రెస్ టీడీపీ ఎక్కువ ఓట్లు చీల్చుకున్నాయో అక్కడ బీజేపీకి గండిపడుతుంది. లేదంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి ఆస్కారం ఉండేది. దాదాపుగా 60-70 సీట్లు బీజేపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ ఒక 20-30 సీట్ల వరకు కాంగ్రెస్ టీడీపీ ఈ 2 పార్టీలు యాంటీ టీఆర్ఎస్ ఓటుని కొంత మేరకు తమ వైపు తిప్పుకోవడం వల్ల బీజేపీ ఆ మేరకు యాంటీ టీఆర్ఎస్ ఓటును కొంత మేరకు కోల్పోవడం వల్ల టీఆర్ఎస్ను ఓడించేంతగా బీజేపీ కొన్ని చోట్ల లేదు. కానీ ఎక్కడైతే టీడీపీ చాలా కొన్ని డివిజన్లలో మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఎక్కువ డివిజన్ల లోపల యాంటీ టీఆర్ఎస్ ఓట్ను కొంత మేరకు చీల్చుకోగలిగింది. సునీల్, ఇప్పుడు అందరి మధ్య జరుగుతున్న చర్చ ఒకటే, టీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా, ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా అన్నదే ప్రధానమైన పాయింట్. ఒకవేళ హంగు వాతావరణం వచ్చి తప్పదు అనుకుంటే ఆ పరిస్థితి అంత సులువైన ఎస్ రఘు అంత సులువుగా లేదు. టీఆర్ఎస్ ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ను ఫామ్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఉన్నటువంటి 150 డివిజన్ లోపల మ్యాజిక్ ఫిగర్ 76 వచ్చినట్టయితే సొంతగానే చేయగలుగుతుంది. కానీ 76 డివిజన్లు టీఆర్ఎస్ గెలుచుకోవడం అనేటువంటిది కనపట్లేదు. ఇక ఎక్స్ అఫీషియో ఓట్లు 45 ఉన్నాయి. 150 + 45 అయితే 195/2 వచ్చేస్తే 98 కావాలి. ఆ 98 కూడా అంటే జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ 67 డివిజన్లు గెలుచుకోవాలి. 67 డివిజన్లు గెలుచుకోవడం అనేది కూడా ఇప్పుడు అంత సులువు కాదు. ఇప్పుడు కేవలం 60 దగ్గరే ఉంది, ఇంకా 7 గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా సెకండ్ రౌండ్ లోపల మెజార్టీలు అటు ఇటు అవుతున్నాయి. గెలిచినటువంటి మెజార్టీలు ఎక్కడ కూడా 2000కు మించినటువంటి మెజార్టీలు లేవు. మెజార్టీలు అంతా కూడా 100 ఓట్లతోటే ఉన్నాయి. కాబట్టి ఏమైనా జరగడానికి ఆస్కారం ఉంది. పూర్తి ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఈ ఉత్కంఠ ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్ కౌన్సిల్ను ఫామ్ చేయగలిగితే ఎక్స్ అఫీషియో ఓట్లతో మాత్రమే చేయగలుగుతుంది అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ట్రెండ్స్ బట్టి చెప్పగలం. రఘు రైట్ సునీల్, థ్యాంక్ యూ. సో చర్చను కొనసాగిద్దాం. నాతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ముందుగా రామ్మోహన్ రావు గారు, మనం లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి మాట్లాడదాం. ఎలక్షన్ కమిషన్ కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అంటే ఇప్పటికే వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది, జనాల నుంచి కూడా చీకొడుతున్నారు. అవసరమైతే పార్థసారథి గారు మీరు టీఆర్ఎస్ కార్డుగా కప్పుకోండి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో కొంత వెనక్కి అయితే తగ్గారు. ఆ ఓట్లని లెక్కించే విషయంలో తర్వాత లెక్కిస్తారని అంటున్నారు, ఒకవేళ మెజారిటీ అటు ఇటుగా ఉనంటే. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో రాష్ట్రం ఉంది అని అంటే, ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అని అంటే, ఏ ఆటలోనైనా తగ్గారు మనకి రూల్స్ మొదలు ఫ్రేమ్ అయితే తర్వాత ఆట ఆడతారు. ఎంపైరే తప్పు చేస్తే ఇంకెవరికి దిక్కు కదా. అందుకనే ఇక్కడ ఎంపైర్ తప్పు చేస్తున్నాడు మొదటి నుంచి కూడా. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ ఆడించినట్టే కదా. కనుక అక్కడి నుంచి మొదలు పెడితే తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసే ప్రయత్నం మొదలు పెడితే ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న రాత్రి
టిక్ మార్క్ పెట్టడం. నేను చిన్నప్పటి నుంచి అంటే కింది స్థాయి నుంచి పోలింగ్ ఏజెంట్గా పనిచేశాను నేను. ఇంకా సింబల్ ఎక్కడ- మరి మీరు స్వస్తిక్ అందుకని- సింబలే అవసరం లేదు మీరు కదా. అందరూ పెన్ను తీసుకొని పోండి టిక్ పెట్టండి అంటే అయిపోద్ది. కాదండి, దాని కూడా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మార్కర్ ఇస్తారు, దాంతో నేను అదే అంటున్నాను, ఏదో ఒకటి ఉండాలంటే. ఏ ఎన్నికలకు ఆ గుర్తుంటుంది. రెండోది బ్యాలెట్ పేపర్లు వాడుతున్నప్పుడు బ్యాలెట్ మీద ఎలాంటి చిన్న రాతలు ఉన్నా చెల్లదు. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఎలాంటి రాతలు ఉన్నా చెల్లదు. లేకపోతే గతంలో నక్సలైట్లు పిలిపించినప్పుడు ఎన్నికలు బహిష్కరించి రాసేవారు, ముద్ర ఉండేది, ఇది రాసేవారు, అది జల్లకపోయేది. కనుక ఎలాంటి మార్కు ఉన్నా చెల్లదు, కనుక అది చెల్లదు, లీగల్గా చెల్లదు. ఒకవేళ హైకోర్టు తీర్పిచ్చిందంటే, ఆ హైకోర్టు వాడు ఎలక్షన్ కమిషన్ అభిశంసించిందంటే ఖచ్చితంగా చేసింది మంచి పని అంటున్నాను నేను పొద్దున్నే చెప్పాను, ఇది ఉండదు, నిలబడదని చెప్పి. ఇప్పుడు లంచ్ మోషన్ మీరు అన్నట్టు వాళ్ళు చేసినా నిలబడదు. ఎన్నికల రూల్స్ మొదలున్నాయి, ఆ తర్వాత వీళ్ళు అనుకోకుండా ఒక సర్క్యులర్ ఇచ్చారు, సర్క్యులర్ చెల్లదని కోర్టు తీర్పిచ్చింది. కనుక వాళ్ళు పక్కన పెట్టాల్సి వస్తుంది. దాని మీద పెద్ద చర్చ కూడా ఉండదు. రేపు పొద్దున హైకోర్టు కూడా దీన్ని తీర్పిస్తానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అవి చెల్తాయని మాత్రం రాదు, 99% రాదు, అందుకని వెనక్కిపోతుంది. శ్రీవర్ధన్ గారు, మీరు కూడా గట్టిగా ఫైట్ చేశారు. బండి సంజయ్ గారు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని. ఇమీడియట్గా హైకోర్టు ఆదేశాలని ఫాలో కావాలి అన్నారు. స్టార్టింగ్ అయితే కొంత డైలమా నడిచినట్టుంది, ఉదయం అంతా కూడా ఒక 2-3 గంటలు దాన్ని ఫాలో అవ్వలేదు, అధికారులు ఏమో మాకు రాలేదని అన్నారు. అక్కడ ఉన్న ఏజెంట్లు ఆందోళన చేశారు. సో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా ఏదో విధంగా ఒక అధికారాన్ని తీసుకురావాలి, అక్రమ మార్గాలతో ఎలాగైనా కూడా ఛేదించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారి యొక్క పన్నాగం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం బీజేపీ మొన్న బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో మొదటి యొక్క విజయం ఏదైతే అక్కడ దుబ్బాకలో ప్రారంభమైందో, మరి ముఖ్యంగా ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఆనుకున్నటువంటిది. మరి ఆ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి పెట్టుకుంటే జెడ్పీ మెంబర్ వరకు వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం, ఈరోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో రావడం జరిగింది. అక్కడ వచ్చినట్టు విజయం ఏదైతే ఉందో, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క దూకుడు ఏదైతుందో, ప్రజల యొక్క ఆదరణ ఏదైతుందో, దీన్ని తగ్గించాలని చెప్పేసి ఫిబ్రవరి వరకు అవకాశం ఉన్నా కూడా, ఎన్నికలు జరపాల్సిన అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మరి ప్రతిపక్షాలందరూ కూడా ఎక్కడ అవకాశాలు ఇవ్వకుండా మరి ఇక ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి మొదటి నుంచి ప్రయత్నం చేసినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే 4 మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో 4 ఉన్నాం, ఈరోజు 40 ఉన్నాయి. ఇంకా చివరి ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఇంకా దీన్ని పెరుగుతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నాను. అయితే ప్రభుత్వం చూడండి, ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం ఓటర్స్ లిస్టు కూడా దాంట్లో ఉన్న చేర్పులు మార్పులు కూడా చేసుకోవడం కోసం అభ్యంతరాలు కూడా చూసుకోలేనంత టైం ఇవ్వకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా చేసినా, ఇక్కడ ఎన్నో రకాల అక్రమాలు చేసిన, డబ్బు, మద్యము, తర్వాత అధికార పార్టీ యొక్క దుర్వినియోగం చేసి, అధికారులను దుర్వినియోగం చేసి, ఈరోజు ఎవరైతే రెగ్యులర్గా టీచర్లు ఈ యొక్క ఎన్నికల్లో జరిపించాల్సిన పోలింగ్ ఆఫీసర్లుగా వాళ్ళందరినీ పక్కన పెట్టినా కూడా ప్రజలు ఇక్కడ స్పష్టంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఎన్నికల ఒక చర్చ ఏంటంటే, ఏదైతే ఈరోజు ఒక టీఆర్ఎస్ ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు మన ఏం చెప్పారు, 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ డెవలప్మెంట్కి చేశాం, నాకు లాస్ట్ టైం 99 ఇచ్చారు, ఈసారి మనది 103 పైనే ఉంటుందని చెప్పేసి వీళ్ళు గొప్పగా మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, కవిత గారు కూడా మాట్లాడారు. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే 99 కాదు. మరి వీళ్ళు ఈసారి ఏం చెప్పారు, గతంలో ఇప్పుడు మీరు చూస్తున్న అనాలిసిస్లో కూడా బయటికి మాకు టీఆర్ఎస్కు సంబంధం లేదని చెప్పినా, ఎవరికి ఎంఐఎంకు సంబంధం లేదన్నా, ఈరోజు చీకటి ఒప్పందంతో అక్కడ ఉన్నటువంటి గెలవడం కోసం కూడా ఈ యొక్క డివిజన్లో కూడా ఓట్లను చాలా అసలు అంటే ప్రజాస్వామ్యయుతానికి విరుద్ధంగా ఈ యొక్క ప్రభుత్వం. కానీ సింగిల్గా ఫామ్ చేసే అవకాశం లేదంటారా రామ్మోహన్ గారు? అంటే ఇప్పుడు 60 ఉన్నాయి, ఒక 2-3 అటు ఇటు ఉన్న 38 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు, 98. అంటే ఈ ముగ్గురు చేస్తే మొన్న కొత్త ఎమ్మెల్సీలు కూడా చేసుకుంటే 38 అవుతారు కనుక 65 అయితే రావాలి కదా, అప్పుడు కూడా 65 రావాలి, 65 రావాలి, దగ్గరగా ఉంటారు. నేను పొద్దున్నే చెప్తున్నాను, 40 అవుతాయి బీజేపీకి అని. నేనేమంటే ప్రత్యామ్నాయం ఉంటే ప్రజలు ఓటేస్తారని ఇది మంచి రుజువు. దుబ్బాక హైదరాబాద్ ఎన్నికలు కూడా ప్రత్యామ్నాయం కనపడుతుంది. మొన్నటి దాకా బీజేపీ ఎక్కడుంది అని అడిగిన వారికి బీజేపీ ఎక్కడుంది తెలిసింది కదా. నేను విశ్వాసం కూడా చెప్తున్నాను, ఎప్పుడు అధికార గర్వంతో పోయిన వాళ్ళకు ప్రజలు కరుగాల్చి వాత పెడతారు, పెట్టిండ్రు కూడా. గతంలో దుబ్బాక, ఇప్పుడు హైదరాబాద్ కూడా. కానీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, నేనేమంటాను, మొదటి నేను చెప్తున్నాను రగ్ గారు,
డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. మన గ్రేటర్ హైదరాబాద్ మొత్తం చరిత్ర తీసుకుంటే, అంతకుముందు ఎంసీహెచ్ చరిత్ర తీసుకుంటే ఒకే ఒక్కసారి మనకు డైరెక్ట్ ఎలక్షన్ జరిగినాయి. 2002లో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి, దిగల కృష్ణారెడ్డి మనకు టీడీపీ నుంచి చేశారు. ఆ ఒక్కటే 5 ఏళ్ళు పదవులు ఉన్నారు. తర్వాత బొంతు రామ్మోహనే. కనుక ఏమవుతుందంటే 5 ఏళ్ల పదవికి ఎన్నుకుంటున్న మేయర్ను డైరెక్ట్గా ఎన్నుకుంటే ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు అవుతారు. గతంలో సరోజిని పుల్లారెడ్డి, రాణి కుముదిని, అట్లాగే మాడపాటి హనుమంతరావు లాంటి మహామహులు మన మేయర్గా పనిచేశారు. ఇప్పుడు ఏమైందంటే మేయర్లు అందరూ కూడా జీహూజూర్ గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు తాబేదారులుగా వ్యవహరించే పరిస్థితి స్థానిక ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారు. ఇటువంటి అప్పుడు ఏంటంటే మన ఓటు ఎవరికి వేస్తున్నాం మన స్పష్టత ఉండకపోతే మనం వేసిన కార్పొరేటర్ అమ్ముడు పోతారు అనుకుంటే, గతంలో కాంగ్రెస్కు 2 సీట్లు వస్తే ఒక సీటు పోయింది కదా, టీఆర్ఎస్ చేరింది కదా. అందుకని వాళ్ళ ప్రత్యామ్నాయాన్ని గమనించారు బీజేపీని. రెండోది ఏంటంటే ప్రత్యామ్నాయ పార్టీ మారదని కూడా ప్రజలు విశ్వసించారు. ఉదాహరణకు గతంలో 5 ఎమ్మెల్యేలు గెలిస్తే సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ కూడా టీఆర్ఎస్ చేరింది దేవరకొండ నుంచి. కానీ బీజేపీ వాళ్ళు ఎవరు చేరలే. కనుక బీజేపీ మీద రెండో నమ్మకం ఏంటంటే వాళ్ళ దుబ్బాకలు కూడా శ్రీనివాసరెడ్డి అయితే కాంగ్రెస్ నుంచి గెలిపించినా ఖచ్చితంగా టీఆర్ఎస్కి పోతారనే అనుమానంతోనే కదా బీజేపీకి ఇచ్చింది. కనుక ఇక్కడ కూడా ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటే సబ్కా సున్నా అప్నా కర్నా, సైలెంట్ ఓటింగ్ జరిగింది. అందరి మాటలు విన్నారు, చేసే పని చేస్తున్నారు. 40 సీట్లు వచ్చిన నైతిక విజయం బీజేపీది అంటున్నాను. 40 వస్తాయంటారా? 40 రాకపోయినా 30 రాని 43 కనిపిస్తుంది. 43-60 ఎవరు నష్టపోతున్నారు? గతంలో 2 సీట్లు ఉండే 1 to 4 పార్టీలు అంటున్నాను నేను. ఒకటేమో టీడీపీకి, 2 కాంగ్రెస్, 4 బీజేపీకి ఉండే. మిగతా 99, 44 వీళ్ళిద్దరు కదా. 99లో ఒక్కటి తక్కువైనా, ఒకటి కాదు 30 తక్కువ అయ్యేటట్టున్నాయి ఇప్పుడు 99లో. ఆటోమేటిక్గా అంతే కదా, 99లో 30 తక్కువ పోతున్నాయి. 30 ఎవరికి పోతున్నాయి? ప్రత్యామ్నాయం చూపెట్టేప్పటికే కదా. అది కాక ఇంతకుముందు మన సురేష్ వాళ్ళు ఏంటంటే మాకు అల్టిమేట్ గా మేయర్ స్థానం వచ్చిందా లేదా అన్నది లెక్క. అంటే నేను ఏ దొడ్లో ఇన్న దూడ నాది అంటే వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే అక్రమ మార్గం అంటున్నాను. ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో డైరెక్ట్ ఎలక్షన్స్ బెస్ట్. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వరకు అసలు ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ని ఓటింగ్ చేయడమే చాలా దారుణమైన విషయం. ఒక రకంగా పెత్తనం ప్రజల యొక్క తీర్పుని అవమానించినట్టే లెక్క. ఖచ్చితంగా దొడ్డిదారణ రావడమే అంటున్నాను. 76 వస్తేనే నైతిక విజయం టీఆర్ఎస్ది. 76 కన్నా ఒక్కటి తక్కువ వచ్చినా ఎక్స్ ఆఫీసర్ మెంబర్ల మీద ఆధారపడితే ఇది దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినట్టే అవుతుంది. అంతకన్నా ఇంకోటి ఏం లేదు. కానీ ఆ ఛాన్స్ అయితే డౌట్ఫుల్ గానే కనిపిస్తుంది. అటు దొడ్డిదారు అనాల్సి వస్తుంది. అప్పుడు ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్కి అసలు ఇందులో పెత్తనం ఉండదు. ఎక్స్ ఆఫీసర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ కూర్చున్నాక కార్పొరేటర్ పాత్ర ఏముంటుంది? కార్పొరేటర్ ఏం మాట్లాడగలుగుతారు? కనుక ప్రజల అభీష్టము ఒక రకంగా ఉంటే వీళ్ళు మార్పిడి అంటే ఇప్పుడు ఉదాహరణకు రేపు పొద్దున వేరే పార్టీలో వాళ్ళు గెలిచిన సందర్భం కూడా చూస్తాం మనం. వాళ్ళు ఎటు టీఆర్ఎస్ అధికార పార్టీకి మద్దతు ఇస్తారు. అంటే మీకు నిధులు కావాలంటే మేము ఉండాలి అని చెప్పి ఆడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా పైన ప్రభుత్వం ఏది ఉందో అది కూడా ఇక్కడే ఉండాలనే ఆ భాష తప్పు. ఎవరున్నా స్థానిక ప్రభుత్వాన్ని గౌరవించాలి. రైట్. శ్రీవర్ధన్ గారు, మీ అంచనా ఏంటి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే? అంటే మీరు 4 నుంచి ప్రెసెంట్ అయితే 43 లీడ్ కనిపిస్తుంది. ఇంకా మీరు చెప్తున్నట్టు 120 మాత్రమే జరుగుతుంది, ఇంకా మిగతాది కూడా ఉందని అంటున్నాం. ఒకటి మాత్రం దీంట్లో చాలా స్పష్టంగా ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం అయితే భారతీయ జనతా పార్టీ మీద ఉంచిన అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి 150 డివిజన్లో కూడా మీరు చూసుకోండి, ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఎంఐఎం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ జరుగుతుంది. సరే కొన్ని డివిజన్లో దాదాపు 30-40 డివిజన్లో టీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం లేదు. అంటే అన్నిట్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వర్సెస్ మిగతా పార్టీలు జరుగుతున్నటువంటి సందర్భం ఈ యొక్క ఎన్నికల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు 65 వస్తాయా 60 వస్తాయా అనేది ఒక అంశం అయితే, మొన్న మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మేము ఈసారి మా యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది, 99 కన్నా 1 తక్కువ వచ్చినా కూడా మేము ఫెయిల్ అయినట్టుగానే వాళ్ళు మాట్లాడింటారు. ఇవాళ మరి వాళ్ళకి 99 వచ్చే పరిస్థితి లేదు. ఇలా వీళ్ళు ఇన్ని చెప్పినా, అంటే ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు లెటర్ రాయలేదన్న కూడా దాన్ని లెటర్ రాశారని చెప్పేసి ఆ తప్పుడు ఆరోపణలను, అబద్ధాలను ప్రజల ముందుకు తీసుకొని పోయినా ప్రజలు దాన్ని తిరస్కరించి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు స్వయంగా మొదటిసారి వాళ్ళ యొక్క పేపర్లో రాపించుకున్నాడు, నేను నికాసైన హిందువును, నేనే హిందువును అని చెప్పేసి. ఇప్పుడు ఎంఐఎంతో కలిసి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఒకవేళ హంగ్ వచ్చి ఎక్స్ అఫీషియో కూడా సరిపోకపోతే అది ఉంటదండి, ఎప్పుడు ఉంటే వాళ్ళు మా మిత్రపక్షం కాదు, మాకు వాళ్ళకి సంబంధం లేదని అది మనము వాళ్ళు చెప్తారు. కానీ ఏం చెప్పారు అక్బరుద్దీన్ ఓవైసీ, డైరెక్ట్ గా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం అయితే వాళ్ళదే కానీ నడిపేదంతా మాదే అని చెప్పారు. వీళ్ళు ఎంత చేతగానోళ్ళు అంటే మొన్న హైదరాబాద్ లో కూడా ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, మా హైదరాబాద్కి రావాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పేసి మాట్లాడినా కూడా వీళ్ళు ఖండించలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ప్రచారం కూడా చేయలే కదా, అసలు అక్కడ ఒక సభ లేదు, వాళ్ళు ఈ రోజు లేదు అనేది మాట్లాడింది అయితే లేదు. ఎస్, దీంట్లో ఒక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు వచ్చి
ఒక పూర్తి కాషాయ వస్త్రాలు వేసేసి నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ చాలా స్పష్టంగా ఉంది, ఎంఐఎం టీఆర్ఎస్ రెండు కలిసే చేస్తూ ఉన్నాయి. వాటి కారణంగానే ఏదైతే తెలంగాణ ఉద్యమం రాజకీయాలను ఎదుర్కోవాలంటే ఆయన కూడా హిందూ అని చెప్పుకోవాలి. అదే అంటున్నా, మేమేమంటున్నాంటే రాజకీయాలకు హిందూ అనేది కాదు, హిందూ చూపించడం వేషధారణలో కాదు, నీ యొక్క పనిలో ఉండాలి, పనితనంలో ఉండాలి. ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఆ విధమైనటువంటి అనుమానం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం దేశం మొత్తానికి 15 సెప్టెంబర్ ఆగస్టు 1547 వస్తే ఇక్కడ 17 సెప్టెంబర్ 48 వచ్చింది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఈ 17 సెప్టెంబర్ జరిపించుకోవాలనుకున్నాం. మరి ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు ఎంఐఎం ఏదైతే ఉందో, రజాకార్ల వారసత్వం ఏదైతే పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఒత్తిడి కారణంగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ కోసం స్వతంత్ర పోరాటం చేసినటువంటి అమరులను కూడా స్మరించుకోలేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కల్పించారు. అదేవిధంగా ఏదైతే జరుగుతుందో హైదరాబాద్లో ఉత్సవాలు జరిగితే హిందువుల ఉత్సవాల మీద ఈరోజు ఆంక్షలు పెడతారు, అదే వేరే వాళ్ళ మీద లేనటువంటి పరిస్థితి. అందుకోసం ప్రజలు ఏదైతే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, దాన్ని నేను కాదు అని చెప్పేసి చెప్పుకోవడం కోసమే తాను ఏదో నింద